చేతిలో ఇట్లా ఇట్లా అనేసి కొంచెం కలిపేసి మనం దీన్ని ఇట్లా ఇట్లా అన్నాం అనుకోండి బాల్లాగా వచ్చేస్తుంది. చూసారు కదా, జస్ట్ మనం మొత్తం కలపకుండా ఊరికి జస్ట్ మునివేళ్లతో ఇట్లా కలుపుకొని చేసామనుకోండి మీకు మిక్సర్ రెడీ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుందాము. పెద్ద చపాతీలు చేసుకోవాలి. దీన్ని 2 పీసెస్లు చేసుకున్నాను. ఇదొకటి ఎలా చేస్తానో ఒక్కసారి మీరు చూడండి. ఇది ఇంత వెడల్పు మనకి చపాతీ కావాలి. చపాతీ దీంట్లో మనం అంటుకోకుండా ఇక్కడ ఆయిల్ వేసాను. ఇంత పెద్ద చపాతీ కావాలి దీనికి, ఎందుకంటే దీన్ని మొత్తం కవర్ చేయాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని తీసి దీనిపైన వేయాలి మనం. ఓకేనా? మనం ఇప్పుడు ఇవన్నీ మిక్సర్ కలుపుకుంటాం అన్నమాట. ఇవన్నీ మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అదేవిధంగా ఇది నువ్వులు, కొంచెం ఉప్పు వేసాను, ఈ కొత్తిమీర, ఇవన్నీ మనం ఇది ఆలు, ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటాం. ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనం. మిక్సర్ కలిపేసాను. ఇప్పుడు ఈ మిక్సర్ని మనం సోమాసాలో స్టఫ్ చేయాలి. ఇంకొక పూరి చేయాలి కదా, ఇంకొక చపాతీ చేయాలి కదా, రెండింటి మధ్యలోనే కదా ఈ స్టఫ్ పెట్టడం. అది ఇంకొకటి కూడా పెట్టిన తర్వాత మీకు ఎలా పెడతాను చూడండి. ఇట్లా దీని మీద పర్చేస్ చేయాలి. ఎన్ని చపాతీ ఎంత ఆక్యుపై అవుతుందో అంత. మనం ఇప్పుడు దీంట్లో ఈ చిన్న చిన్న గుంటల్లో ఈ స్టఫ్ పెట్టేస్తాం అన్నమాట. ఇట్లా పెట్టిన తర్వాత నాకు ఇన్ని మాత్రమే వచ్చాయి. 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. ఈ కొంత గ్యాప్లో నేను చపాతీ చేయలేకపోయాను. సో ఎంత వచ్చిందో అంతవరకే మనం రౌండ్ చేసుకొని ఇంకొక చపాతీ దాని మీద కప్పేస్తాం అన్నమాట. ఈ స్టఫ్ మీద ఇంకొక చపాతీ వేసేసి కవర్ చేసేసి మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి సోమాసాలు అనేవి వస్తాయన్నమాట. చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వస్తాయి. మనం ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తాం. చూసారు కదా, ఇట్లా వస్తాయన్నమాట సోమాసాలు. మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాం. ఇలా వచ్చిందండి, చూసారు కదా, కాలుతుంది. బాగా క్రిస్పీగా ఉంది, బాగుంది. మీరు కావాలంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అవన్నీ వేసుకోవచ్చు చిన్న ముక్కలు చేసి. ఇది ఇవాళ నేను చేసిన రెసిపీ చాలా బాగుంది, ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, కొంచెం మిగిలింది, అది రౌండ్ షేప్లో చేశాను. మీరు కూడా ఏ విధంగా చేసుకోండి, బాగుంటుంది. అసలు నాకు తెలిసి ఆ ప్లేట్ కూడా అవసరం లేదు. సోమసాలతో రెడీ చేసే ప్లేటు మనం సన్నగా ఇట్లా కోపులాగా కోసుకొని కట్ చేసుకొని పిండిని స్టఫ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. సోమాసా అంటే రౌండ్గానే ఉండాలనే ఉందండి. రౌండ్గానే ఉండొచ్చు, కోపుగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అవునా కాదా? త్రికోణంలోనే, ట్రయాంగిల్లోనే సోమాసా ఉండాలనే ఉంది. ఇలా కూడా ఉండొచ్చు కదా. ఎట్టో కష్టపడ్డాను ఈ వీడియోకి. మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.